మిషనరీ పరిచర్య గురించి అంతగా అవగాహన లేదు, కానీ గత 2-3 సంవత్సరాలుగా దైవజనులతో పాటు వెళ్తున్నప్పుడు మమ్మల్ని బీహార్ అని, అలాగే మహారాష్ట్ర ఆయా ప్రాంతాలు మమ్మల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు మేమెంతో మిషనరీ పరిచర్య ద్వారా చాలా విషయాలు చూసి చాలా విషయాలు తెలుసుకున్నాం. కొందరు అంటూ ఉంటారు, కొంతమంది నాతో అనేవారు అన్నమాట, మేము చేసుకున్న పరిచర్య ఎడారిలో బీడు భూముల్లో పరిచర్య చేస్తున్నాం, మీరు ఆంధ్రాలో పరిచర్య చేస్తున్నాం, అది ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి ఉన్నది, మీరు రాజమండ్రి ఏరియాలో సేవ చేయడం అంటే ఏదైనా తోటలో చేసినట్టు నేను చేస్తున్న సేవ అంతా ఎడారిలో చేస్తున్నట్టు దైవజనులు పదే చెప్తున్నప్పుడు నిజమే కదా, అది కూడా నిజమే కదా అనుకున్నాను చాలాసార్లు. కానీ నేను సేవలోకి వచ్చిన తర్వాత నేను సేవ చేస్తున్నప్పుడు అసలు నార్త్ ఇండియా కాదు, సౌత్ ఇండియా కూడా మరొక భయంకరమైన వ్యతిరేకతల ప్రపంచమే. కాకపోతే సమాజం వాళ్ళు అనుకుంటున్నారు అంతేగాని ఎక్కడ మీరు సేవ చేస్తున్న ప్రాంతంలో వ్యతిరేకత లేదా? ప్రతి సేవకుడు ఎదుర్కోవడమే పని. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇలాంటి అనుభవాల మధ్యలో మనందరం కొనసాగుతున్నాం. నా జీవితంలో జరిగిన 2-3 సంగతులు మీకు త్వరగా చెప్పి దైవ సేవకులకి సమయాన్ని ఇస్తాను. మంచి వాక్యం ద్వారా దేవుడు మనల్ని రేపబోతున్నాడు. నమ్మని వాళ్ళు ఆమెన్నారండి. వాక్యమైన దేవుడు ఒక్కసారి రేపితే జీవిత కాలానికి అలుపెరగని శక్తినిస్తాడు దేవుడు వాక్యం. దేవుడు స్వాతంత్రం కలుగును గాక. నేను నమ్ముతున్నాను, ఈ పాలడు ప్రాంతంలో అడుగుపెట్టిన దైవ సేవకులందరూ ఇప్పుడు ఈ క్షణంలో ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి దైవజనుడు రేపబడి దేవుడు స్వాతంత్రం కలుగును గాక. మునుపుడి కంటే మించిన అద్భుతమైన ఘనమైన సేవ మనం చేయబోతున్నాము. ఎందుకు ఈ విషయం ఎంతగా రూడ్గానే చెప్తున్నానంటే, ఈ మిషన్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఇది 3వ కూటం నాకు తెలిసి. అయితే వెళ్ళిన ప్రతి చోట నేను సాక్ష్యాన్ని బట్టి నేను మాట చెప్పాను. ఖచ్చితంగా సేవకులు మనం బలపరచబడతాం. ఇక నా జీవితంలో జరిగిన 1-2 సంఘటనలు మేము ముందుకు తీసుకొస్తే నాకు మిషనరీ పరిచర్య కొరకు అసలు తెలియని నా జీవితంలో తెలియకుండానే మిషనరీ సేవకు వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయి. నాకు దైవజనులు రవిపాష్ గారు ప్రార్థన చేపిస్తూ ఈ యొక్క మత మార్పిడి నిరోధక చట్టం భారతదేశంలో మొట్టమొదటిసారి దాన్ని అంగీకరించి అమలు చేసిన రాష్ట్రంలో మొదటిది మధ్యప్రదేశ్. తర్వాత మిగతా రాష్ట్రాలన్నీ ఏకీకరించిన ఫస్ట్ ఆ బిల్లుని పాస్ చేసి అమలు చేసిన రాష్ట్రం మధ్యప్రదేశ్. వాస్తవంగా మాకు విషయం తెలియకపోతుందేమో. మొత్తానికి అక్కడ మా మేనగాడు పరిచయం చేస్తున్న మధ్యప్రదేశ్లో ఖండ్వా జిల్లాలో నర్మదా నది పక్కన ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో మా బంధువులే వాళ్ళు సేవ చేస్తున్నారు. ఆంధ్రవాది భర్తది వచ్చేసి ఆ ఏరియా ఆ ప్రాంతంలో ఉండడం వల్ల ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే వాళ్ళకి ట్రైనింగ్ లేదు, ఏమి లేదు, సేవ చేస్తుంది. మామయ్య ఒకసారి రండి, మీరు సేవ చేస్తున్నారు కదా మా సంఘాన్ని బలపరచడానికి అంటే ఇక సరే బయలుదేరి మీ తండ్రి దైవజనుడు డేవిడ్ గారు కూడా నాకున్న అలవాటు ఏంటంటే, నాకున్న అలవాటు ఫస్ట్ నుంచి ఏంటంటే, నన్ను ఎవరైనా మొదటిసారి ఎవరైనా స్పీకర్గా కానీ పిలిస్తే మొదటిగా నేను మా తండ్రిని పరిచయం చేస్తాను. నాకున్న అలవాటు అది. ఎందుకంటే మా తండ్రిని మాకంటే మా వాక్యం మీకు అంత నచ్చిందంటే మమ్మల్ని మార్చిన దైవ సేవకుడు మాకు ఉండేటువంటి ఆయన తీసుకొస్తారని ఆయన్ని ఒప్పించి ఇద్దరం కలిసి వెళ్ళాం. 2022 మే 1 ఆదివారం బల్లారాధన 1వ తారీఖు నుంచి నైట్ బయలుదేరి 2వ తారీఖు ఈవినింగ్ అక్కడ దిగుతుంటే మా పాస్టర్ గారు కొంచెం మాది రాజమండ్రి స్లాంగ్ మీకు అర్థమైపోతుంది. కొంచెం రాజమండ్రి సైడ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎటకారం ఎక్కువ కూడా చిన్న సామెత ఉంది, మీకు తెలియదే కదా, మాట్లాడుతుంటేనే ఎటకారంగా ఉంటుంది. కనుక మీరు నా మాట కొంచెం నవ్వొస్తారు మీకు. అలాగే మా పాస్టర్ గారు నేను కలిసి నేను మధ్యప్రదేశ్ దిగాము. ట్రైన్ దిగిన తర్వాత మా మేనకోట స్టేషన్కి వచ్చి మా మధ్య ఇక్కడి నుంచి మనం ఇంకా 70 కిలోమీటర్లు ఆన్ రోడ్ ప్రయాణం చేయాలి. అప్పటికి 2 రోజులు ప్రయాణం చేసిండాలి. ఇంకా చేయాలి తప్పదంటే అక్కడి నుంచి 80 కిలోమీటర్లు మన కార్లో తీసుకెళ్తే ఈ సొంతలాగే చివరికి దించేశారు. ఇక చర్చి దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే అక్కడి నుంచి నడిచేద్దాం మామాజీ అనేది సరే వెళ్దామంటే చెప్తే మాకు దారి పొడుగున పిల్లలందరూ నిలబెట్టి మా ముందు డ్రమ్ కొడుతూ హల్లెలూయా వేసుకుంటూ హిందీలో వాళ్ళు పాటలు పాడుతూ మా చిన్నప్పుడు మొత్తం ఒకసారి దండ వేసుకోవడం అక్కడే మాకు దండ వేసుకోవడం సాల్వ్ వేసుకోవడం చాలా భయం. దిగారు కదా సుస్వాగతమైన వాళ్ళ ఆనందంలో దండ అయితే మా పాస్టర్ గారు రే బ్యాక్ కూతురు భరించిన
ఇలాగే డబ్బులు కొట్టించుకుంటూ తీసుకెళ్తారు, నాకు ఎక్కువ తేడా పడుతున్నాడు ఆయన. దేవుడి స్తోత్రం అలకు భయపెట్టారు అని మొత్తానికి పెట్టారా సేవకులారా, సారీ క్షమ చెప్పి డైరెక్టర్లారా మందిరంలోకి వెళ్ళాం. మందిరంలోకి మిషనరీ పరిచయం విశేషం నార్త్ సైడ్ ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో ఒక 2 విషయాలు చెప్తా. మందిరం దగ్గర తీసుకెళ్తాను మామాజీ అంటే నడు అన్న. తీరంగా అడిగి వెళ్తే బయట బోర్డు ఏమన్నా తెలిసిన చోసల్ సెంటర్ అన్నది. ఇదంటే చర్చ మా ఏరియాలో చెప్తున్నాను కదా, చర్చలు లేకపోతే ఎలాగా, తెల్లబట్టేసుకోకపోతే ఎలాగా, పాస్టర్ అంటే ఈ కోపంలో చున్నాం మేము ఫస్ట్ నుంచి. చర్చలు పోవట్లేదే అన్నాను. ఎడితే మమ్మల్ని వచ్చిన ఇక్కడ అన్నది. అన్నాను ఇది సోషల్ సెంటర్ పెట్టింది బయట పోకు. ఈవినింగ్ టైంలో పిల్లలకు ట్యూషన్, మార్నింగ్ టైంలో ఆడవారికి మిషన్ ట్రైనింగ్ అని ఈ 2 చెప్పి ఇక్కడ నేను పెడతాను. వాళ్ళు ఆదివారం వస్తారు, ప్రార్థన జరుగుతుంది, నాకు ఆటంకం ఉండదు. అయితే ఎందుకంటే బోర్డ్స్ ఏం లేవు కదా అని చెప్పింది. సరే అని చెప్పేసరి వీళ్ళు ఆ పాప ఏం చేసిందంటే 2 రోజులు సభ ఏర్పాటు చేసింది. ఎక్కడ అనుకుంటున్నారు, అసలు చర్చిలో ప్రార్థించుకోవడమే కష్టం కాబట్టి స్కూల్ గ్రౌండ్ దగ్గరికి తీసుకుని అసలు భయంకరమైన నా దాంట్లో ఫొటోస్ ఇప్పుడు అయ్యే చూస్తున్నా ఉన్నాయా లేదా ఫొటోస్ అక్కడ అనౌన్స్ చేసేసింది, మాకు పబ్లిసిటీ చేసేసింది. మొత్తానికి సాయంత్రం మా పాస్టర్ పెద్ద ఆయన ఉన్నారు కదా, సాయంత్రం సభలో ఆయనతో మాట్లాడుతామని పొద్దున మందిరంలో నన్ను మాట్లాడమన్నారు మా పాస్టర్ గారు. సరే తిమోతి రాసిన పత్రిక విషయంలో 2 విషయాలు నేను మాట్లాడితే 2 విషయాలు త్వరగా చెప్పి పూర్తి చేస్తాను. అక్కడ మాట్లాడిన తర్వాత 15 గంటల నుంచి 20 నిమిషాల మధ్యలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఇంచుమించు 25 మంది బాప్తిస్మని సిద్ధపడ్డారు. ఆ రోజు 25 మందికి అక్కడ బాప్తిస్మం ఇచ్చి అక్కడ బల్లారం నుంచి సాయంత్రం సభకు సిద్ధపడదాం అంటే సరే గ్రౌండ్ చూద్దాం తీసుకెళ్ళి 7 కిలోమీటర్ల దూరం ఆ ఊరు నుంచి వెళ్తే నడి రోడ్లో మంచి సెంటర్ కదా సిటీ, ఆ టౌన్, ఆ పల్లెటూరు ప్రాంతాలందరికీ. ఇదిలోనే ఇక్కడే మీటింగ్ అనేది అసలు మంచిగా అరేంజ్మెంట్ చేసింది. ఆంధ్ర నుంచి వెళ్ళగలిగింది అట్లాగే ఉంటాయి అనుకుంటున్నా. సాయంత్రం వేడైంది, ఫుల్ వైట్ అండ్ వైట్ వేసుకుని అది అంతా మనిషి ఫుల్ వైట్ అండ్ వైట్ వేసుకుని అసలు డ్యామ్లో దిగినట్టు గ్రౌండ్లో దిగాం. ఫుల్ ప్యాక్, ఫొటోస్ నేను చూపిస్తున్నాం. అసలు గ్రౌండ్ అంతా ఫుల్ ప్యాక్ అయిపోయింది. మేము అలా స్టేజ్ మీద కింద కూర్చున్నాం. దేవస్థానం నవ్వకుండా ఆహ్వానిస్తుంది, మంచి సౌండ్ సిస్టమ్ పెట్టింది, అన్నీ పెట్టింది. అయితే ఆ సౌండ్ సిస్టమ్ అద్దెకి తెచ్చిన అబ్బాయి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన అబ్బాయి. ఇంకా అక్కడ ఒకటి కూడా అందరూ అదే ఇక్కడ నెమ్మదిగా ఫోటో తీస్తుంటే మనం కాబట్టి ఎత్తినట్టు ఫోటో అన్నట్టుగా పెడితే తగ్గుతుందని అసలుగా మొత్తం పాటలు పాడిన అన్నీ వాళ్ళ టీవీకి పంపిస్తున్నారు. సుమారు రాత్రి 9 గంటలకి అక్కడ ఏంటంటే భోజనం చేసిన తర్వాత మనం ఆ వర్షం వాకింగ్ చెప్తారు. ఈ లోపల భోజనం చేయాలంటే అక్కడ భోజనం కూడా పూరీలు చపాతీలు జమ తయారు చేస్తాం. మమ్మల్ని తీసుకెళ్ళారు. మమ్మల్ని ఆ ఊళ్ళో అదే ఊళ్ళో ఆ స్కూల్ యజమాని గారు మీకు ఇంట్లో భోజనం పెడతారండి, భోజనం అయిపోయాక వాకింగ్ చెప్తారు. మేము భోజనానికి వెళ్ళాం, ఆ ఇంట్లో అక్కడ కూర్చున్నాం. వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటారు, మాకేం అర్థం అవుతుందా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అర్థం అవుతుంది కానీ సిచ్యువేషన్ మాత్రం అర్థమవుతుంది. సంథింగ్ ఏదో జరుగుతుంది గ్రౌండ్లో, మాకు తెలియట్లా. ఈ లోపల నేను కలిసి అట్లాగే కూర్చుని భోజనం చేసేసి కూర్చుంటే ఆ ఇంటి హస్బెండ్ బయట కూర్చుని వాళ్ళు కేరళ నుంచి వచ్చిన వాళ్ళు అతను మాట్లాడుతున్నాం. ఈ లోపల 2 కుర్రోళ్ళు బడి మీద వచ్చారు, అక్కడ కూర్చున్నారు. 5 మంది కూర్చున్నారు, వాళ్ళు నేను ఇక్కడ కూర్చున్నాను. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు హిందీలో. మాట్లాడుకుంటుంటే మన భాష కాదు కదండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మన హిందీలో అనుకుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అర్థమవుతున్నాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరో మన ప్రాంతంలో యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి కొత్తగా వచ్చారు, వారిని మాకు అప్పగించండి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అర్థమయ్యి మా పాస్టర్ గారు అన్నారు లేచి లోపల కొంచెం పదా నేను అన్న ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు అన్నాను. ఓకే అన్నాడు. సీరియస్గా లోపలికి వెళ్ళాం. నేను ఇలా జస్ట్ ఆ గదిలోకి వెళ్ళకండి 200 మంది కుర్రోళ్ళు రౌండ్ వేసేసి అక్కడ ఆల్రెడీ ఇక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి పిల్లల్ని అరేంజ్మెంట్ చేసినటువంటి చర్చకి సంబంధించిన అందరినీ పోలీసులు స్టేషన్ తీసుకెళ్ళిపోయారు. మేము ఎక్కడున్నా సరే కుర్రోడు తెలుసుకుని మమ్మల్ని అటాక్ చేద్దాం, నేను ఎందుకు వచ్చారు ఇట్లా అని మమ్మల్ని కొంచెం ఇబ్బందికరంగా చేస్తూ ఉంటే లోపల నుంచి మేము లోపలికి ఇంట్లో చూసారా, లోపల ఒక గదిలో ఉండిపోతే మా మ్యాన్కోడ్ వచ్చింది అన్నది మీరు పొరపాటు బయటకు రావద్దు, ఎందుకంటే మేము నష్టం చేస్తాం అని చెప్పి తీసుకెళ్తారు. మళ్ళీ మీరు బయటకు రావాలంటే 5-6 సంవత్సరాలు పడుతుంది. సంవత్సరాలు పట్టినా వస్తారన్న గ్యారంటీ మాత్రం ఉండదు. దయచేసి మీరు గదిలో నుంచి బయటకు రావద్దని మమ్మల్ని ఒక గదిలో లాక్ చేసేసి వదిలేశారు. మీరు చెప్పినప్పుడు 500 మంది, 200 మంది, 300 మంది, 500 మంది అయిపోయారు. సౌండ్ పిలుపు భయంకరంగా
పెరుగుతుంటే అక్కడి నుంచి ఎస్పీ ఫోన్ చేశారు. మేము గదిలో ఉన్నాం, బయట నుంచి చూస్తున్నాం, పోలీసులు వచ్చారు. పోలీసులు పర్మిషన్ ఉందా, పర్మిషన్ అన్నీ ఉన్నాయి. అయినా సరే మన రాష్ట్రంలో పెట్టకూడదు కదా, మీరు ఎందుకు పెట్టారు, ఇట్లా వాళ్ళ మీద డిమాండ్ చేస్తుంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎంపీకి ఫోన్ చేస్తారు. ఎంపీకి ఫోన్ చేస్తే అన్నాడు మా చేతుల్లో లేదు, మమ్మల్ని వదిలేయండి అన్నాడు. ఎస్పీకి ఫోన్ చేస్తారు. ఎస్పీకి ఫోన్ చేస్తే మా చేతుల్లో లేదు, మేము అందరూ తలదోర్చుకోవద్దు. నిజం చెప్తున్నాడు, మేము తలదోర్చుకోవద్దు. అందులో మీరు వాళ్ళతో అన్నమాట, వాళ్ళతో మీరు వాళ్ళతో నాకు చెప్పలేదు, మీరు సైడ్ అయిపోయారు, ఎందుకు వచ్చిన ఇవన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు నాకు అనుకున్నాను, దేవానికి స్తోత్రం, ఇద్దరు పిల్లలు ఉన్నారు, మరి ఏం చేస్తాం, సేవకు పక్కన ప్రారంభించే సెంట్రుల్లో మన సేవ మీ చేతులు ప్రభావ, ఇంకా మీ చేతులు నాకు అప్పగించుకుంటున్నానని ప్రార్థన చేసుకుంటున్నాను. బాబాష్కరణ ప్రభావ నాకు కూడా వాళ్ళకి పిల్లలు చేయాలనుకుంటున్నాం, సంబంధం వచ్చింది. నిజమండి, నవ్వుతున్నారు, కానీ ఆ రోజున బ్రతికి బయటకు వస్తామన్న నమ్మకం మాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, డిమాండ్ చేసింది అరెస్ట్. వాళ్ళిద్దరు మన అబ్జెక్టులు కాదు, మీ ఇద్దరు కూడా మీరు చూసుకోండి, మా ఏం చేసి ఫోటోలు వేసి మ్యారేజ్ ఫ్లెక్సిబుల్ పెట్టింది అమ్మాయి, రైట్. ఇలాంటి అనుభవాల మధ్యలో ఆ అమ్మాయి అక్కడ పరిచయం చేస్తూ, అక్కడికి నేను అంతకంటే ముందు మా అమ్మను ఒకసారి పంపించాను, చుట్టాలే కదా. పంపిస్తే భయంకరమైన ఏజెన్సీ ప్రాంతంలోకి ఇంకా కాలినడకనే వెళ్ళే ప్రాంతానికి వెళ్ళి సువార్త చేస్తూ, ఆ చిన్న బిడ్డని యవనస్తురాలు, ఇప్పుడు దానికి 1 సంవత్సరం ఉంటాయేమో, పెళ్లి చేసుకోకుండా సేవ, మిషనరీ సేవ కొరకు తన వివాహాన్ని కూడా సమర్పణ చేసుకుని ఇంచుమించు ఇప్పటికి ఆ మధ్యప్రదేశ్ ప్రాంతంలో నేను చెప్పిన ఆ ఏరియాలో 7 సంఘాలు కట్టింది. 7 సంఘాలు కట్టింది. ఒక్కొక్క సంఘంలో ఇంచుమించు 150 మంది విశ్వాసులు ఉన్నారు. ఆఖరికి ఏమీ ట్రైనింగ్ లేదు, కానీ 3 సేవకులు కూడా చేసింది. అదే ప్రాంతంలో ఇప్పుడు సేవ చేస్తుంది ఆ బాబా. ఆ అన్ని పరిస్థితులు చూసి అప్పటికప్పుడు రాత్రి మధ్య 9 గంటలకు మమ్మల్ని బంధించారని కదా, తెల్లవారుజామున 4 గంటలకి ఇలా టీ తాగుతాకి సెంటర్కి వెళ్తే మాకున్న వైట్ బట్టలు తీసి నైట్ బట్టలు మాకు ఎవరు పుట్టుబట్టలు వేసి తలపాగా చుట్టి, ఆ లోపల మన తలపాగా చుట్టి లోపల డ్రెస్ వేయించి బండి మీద 80 కిలోమీటర్లు అడవిలోంచి తీసుకొచ్చి రైల్వే స్టేషన్కి వచ్చి తెల్లవారుజామున 7:30కి 8 గంటలకు ఖండవా స్టేషన్కి వస్తే అక్కడ ట్రైనింగ్కి మేము రిజర్వేషన్ గంట లేవుగా, సడన్ ప్రయాణం ఇంచుమించు మరుసటి రోజు మొత్తానికి మా ప్రాంతం చేరుకున్నాం. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పారంటే, కేవలం సువార్త ప్రకటిస్తే చాలు, మనం అరెస్ట్ చేయడానికి మనకి వేరే కారణమే లేదు. మనకి వేరే కారణం లేదు. ఒకటే, దేవుని మాటలు చెప్తున్నారన్న ఒక వీడియో కానీ వాళ్ళకి దొరుకుంటే మేము ఖచ్చితంగా రాకపోతాం. రోజు తర్వాత మీటింగ్ మెసేజ్ అన్నారు వాళ్ళ దృష్టిలో, కానీ ఉదయం మందిరం వాక్యం చెప్పాల్సిన కాబట్టి చెప్పలేదు దేవుడు దేవన్న. ఎందుకు ఈ విషయం చెప్పారంటే, ధైర్యం ద్వారా నార్త్ ఇండియాలో సువార్త ప్రకటించడమే భయంకరమైన నేరం. అంతటి కఠినమైన పరిస్థితులలో కూడా సేవ చేస్తున్న మిషనరీ సేవకులు ఉన్నారు. చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. తర్వాత బీహార్ అన్నగా నన్ను బీహార్ తీసుకెళ్లారు, జెమ్స్ క్యాంపస్ తీసుకెళ్తే అక్కడ బాగా స్టడీ చేసిన విషయాలు ఏంటో తెలుసుగా, ఏ ప్రాంతంలో ఏది అవసరమో దానిని పట్టుకుని వెళ్తున్నారు అక్కడ సేవ. ఏ ప్రాంతానికి ఏది అవసరమో, మంచినీళ్ళు అవసరమా దాన్ని పట్టుకుని వెళ్ళారు, కరెంట్ అవసరమా కరెంట్ పట్టుకుని వెళ్ళారు, మార్పు అవసరమా దాన్ని పట్టుకుని వెళ్ళారు, చదువు అవసరమా చదువు పట్టుకుని వెళ్ళారు, వైద్యం అవసరమా వైద్యం పట్టుకుని వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని బట్టి అక్కడున్న ప్రజలను బట్టి యాగలాగా వారిలోనికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాలి. కుదరతో నేను తెల్లబట్టలు వేసుకుంటాను, కుదరతో నేను బాబోయ్ నేను ఎట్లా ఉంటే పని అవుతుంది అనుకుంటే, అసలు బయట వేసుకున్న ఒక పాస్టర్ గారు నేను తప్పితే అక్క, నేను మా ఇద్దరు తప్పితే వాళ్ళు ఎందుకు వేసుకున్నది మాకు అర్థమలేదు. అనుభవం అయితే తెలియదు కదండి. ఒకసారి అనుభవం అయితే కదా మనకు అర్థమయ్యేది. తర్వాత ఎక్కువ తల్లి ఒకసారి కూడా కలిసి కట్టుకెళ్ళి తర్వాత ఒకసారి తీసుకెళ్ళారు. అక్కడ నార్త్ ఇండియా అంటే రంగు షాపులను తీసేస్తారు. ఎందుకు వచ్చి గొడవ భయంకరమైన కఠినమైన ప్రాంతాల్లో వేశ్యల మధ్యన ప్రచారం జరుగుతుంది. ఎలా జరుగుతుందబ్బా అని మేము వెళ్ళి చూసాం. ఎలా జరుగుతుందో తెలిసిన వాళ్ళ మధ్యలోనే వాళ్ళలో నుంచే ఒక సువార్త చెప్పి ఒకరిని రక్షించి వాళ్ళనే అక్కడ అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా వేశ్యలు కూడా మారి దేవుని సువార్తను ప్రవేశిస్తున్నారు. మరొక ప్రాంతానికి వెళ్ళిన బీహార్లోనే మరొక ప్రాంతంలో పేరు నాకు అంత తెలియదు, నేను చదువుకోలేదు, కానీ పేరు పెద్ద నాకు అంత ఐడియా లేదు. కానీ ఒక ప్రాంతానికి వెళ్తే చిన్న ఆడపిల్లలు పండుగ చేసుకుంటున్నారా. నేను చాలా సంతోషపడిపోయింది. మాకు ఆడపిల్లలు లేదు, ఇంట్లో నాగరెడ్డి అనుకుంటా ఆడపిల్లలు పుట్టి బలి పండుగ చేసుకుంటున్నారు అనుకుంటే ట్రాన్స్లేట్ చేసిన తర్వాత అన్న చెప్పారు, ఆడపిల్ల పుట్టి ఎందుకు సంతోషపడుతుందో తెలిసిన వాళ్ళకి 9 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత
ఆ ఆడపిల్లలకి స్టెరాయిడ్స్ ఇచ్చి వాడి శరీర భాగాలని ఉత్పత్తి లాగా, అంటే యవ్వన వయసు వచ్చిన పిల్లలాగా 9-10 సంవత్సరాలకు మార్చేసి తల్లిదండ్రులే వ్యభిచారానికి అప్పగిస్తారట. ఆ ప్రాంతానికి తీసుకుని వచ్చిన తర్వాత అన్న తిరుగుతాం లేదండి, ఏడుకొచ్చింది. అలాంటి చోట, అలాంటి కుటుంబాల్లో నుంచి యవనస్తులతో ఈ ఆయన పేరు అగస్టిన్ జరుపుకున్నారు జెమ్స్. అసలు అలాంటి పరిచయం చూసినప్పుడు అనిపించింది, ఏ ప్రాంతానికి ఏది అవసరమో అది అట్టుకుని బయలుదేరాలి సేవకుడు. ఆ ప్రాంతానికి ఏది అవసరమో అది బయలుదేరాలి సేవకుడు. ఆ ప్రాంతాలు చూసినప్పుడు, ఆ కఠినమైన ప్రాంతాలు చూసినప్పుడు నేను బైబిల్లో మాట రాసుకున్నాను, అపోస్తుల కార్యగ్రంథంలో మాట రాసుకున్నాను. అపోస్తులుడు అనగా పంపబడిన వాడు, ఇంగ్లీష్లో దాన్ని మిషనరీ, ఇంగ్లీష్లో ఆయన కదా మిషనరీ, ఇంగ్లీష్లో పంపబడిన వాడు అంటే మిషనరీ అంటే పంపబడిన వాడే. నేను అక్కడ రాసుకున్నాను. ఈ మధ్యప్రదేశ్లోను బీహార్లోను ఈ పరిచయం చూసిన తర్వాత నా మనసులో ఏమనుకున్నాను, అసలు మిషనరీ అంటే ఎవరో తెలుసుగా అని నేను అనుకున్నాను. నా సొంత నిర్వచనం ఇది కాదు, నా ఆశ, నేను ఆలోచన. మానవాళికి మేలు చేయడం కొరకు మరణానికి సిద్ధపడిన వాడే మిషనరీ. నేను మనసులో రాసుకున్నాను, నా బైబిల్లో రాసుకున్నాను, 2 సంవత్సరాల బైబిల్ అన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత అసలు మిషనరీ ఏంటంటే మానవాళి, ఆడు కులము, మతము, ప్రాంతము, వర్గము ఏ భేదం లేదు, సర్వ మానవాళికి మేలు చేయుట కొరకే. ఈరోజు సేవకు హింసించబడుతున్న దీని వరకు ప్రజలకు మేలు చేయడానికే కదా, మేలు చేశారనే కదా. త్రాగుబోతులు మార్చడం మేలాకిగా, వ్యభిచారులు మార్చడం మేలాకిగా, దొంగలను మార్చడం మేలాకిగా. ఇలాంటి మేలుల కొరకు మరణానికి సిద్ధపడిన వాడే మిషనరీ. నేను రాసుకున్నాను. అలాగా నిజమే అనిపించింది. ఈ ప్రాంతాలన్నీ చూస్తే మీ మధ్యకి అన్నగారు నాకు తెలియపరిచినప్పుడు నేను కూడా చాలా ఇష్టంగా మిషనరీ ఈ 5 కాన్ఫరెన్స్ రావడానికి, మిషనరీ కాన్ఫరెన్స్ రావడానికి గల కారణం ఏంటంటే, మనం ఆ ప్రాంతంలో ఎలా ఉంది, ఈ ప్రాంతంలో ఎలా ఉంది, ఆ ప్రాంతంలో ఎలా ఉంది, న్యూస్ చూసి, అది చూసి, ఇది చూసి భయపడిపోతుంటాయి కదా. అసలు జెమ్స్ అని బీహార్లో ఒక ఆయన సేవ చేస్తున్నాడండి. అక్కడ నాకు తెలిసిన సమాచారం మేరకు చెప్తున్నాను. అసలు ఆ రాష్ట్రంలో పెద్ద పెద్ద ఎంపీ కొడుకులు, ఎమ్మెల్యేలు కొడుకులు చదవాలని ఈ మాస్టర్ గారి స్కూల్లో చదవాలట. ఎంత పెద్ద పొలిటికల్ లీడర్ అయినా పిల్లలకు ఒక మంచి బెటర్ ఎడ్యుకేషన్ రావాలంటే ఈ జెమ్స్ క్యాంపస్లోనే చదవాలట. ఎంత అద్భుతం. అప్పుడు నాకు అనిపించింది, మనం ఈ కొట్టేసేయడం చూసి, లేకపోతే తరిమేసేయడం చూసి, లేకపోతే ఊరు తీసేసడం చూసి భయపడడం కంటే, అలాగున చాకచక్యంగా సేవ చేసిన మిషనరీలను చూసి మన ప్రాంతంలో మనం అలాగున బలపరచాలి. దేవునికి భయం కలుగునుగా. అలాగే ఆ ప్రాంతాన్ని, మన పరిస్థితులను బట్టి, మన ప్రాంతాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి, మన అవకాశాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత లేనిది ఎక్కడ, ప్రతి కుగ్రామానికి వెళ్ళిపోయింది అడిగిపోలే తప్ప, అడిగిపోలే తప్ప మనం ఎవరు పొరపాటు అయ్యో పాస్టర్ వచ్చారని గౌరవించి మన విశ్వాసమే. మన విశ్వాసం తప్ప మనం ఎవరు గౌరవించే పరిస్థితులు లేవు. సమాజంలో మనం ఎవరు గౌరవిస్తారనో, ఎవరు మన పేరు పిలుస్తారనో, ఇవన్నీ ఆలోచనలు పక్కన పెట్టి మిషనరీ సేవకులండి. ఆ ప్రాంతంలో నేను చెప్పిన అమ్మాయి పేరు ఏం పేరంటే సౌమ్య సింగ్ రాజ్పూట్. వాళ్ళు ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న మధ్యప్రదేశ్లో. వారిని చూసి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ ప్రాంతంలో వారు అన్నీ విడిచిపెట్టి ఆంధ్రాలో, రాజమండ్రిలో ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి తగ్గట్టుగా, ఆ ప్రాంతంలో ప్రజలకు తగ్గట్టుగా వాళ్ళకి ఏది అవసరమో అది పట్టుకుని వెళ్ళి స్వార్థను ప్రకటిస్తున్నారు. ఒకసారి కోయిలగూడ నుంచి పోలవరం వెళ్తున్నాం. ఒకసారి కారు వెళ్తుంటే అక్కడ భయంకరమైన అడవి ప్రాంతంలో పెద్ద చర్చ్, పెద్ద హాస్పిటల్, పెద్ద స్కూల్ ఉన్నాయి. అది పెద్ద స్కూల్, ఎంత పెద్ద హాస్టల్, ఎంత పెద్ద కాలేజ్, ఎంత పెద్ద, ఎన్ని చర్చ్ ఉంది. ఇవన్నీ ఏంటంటే చూస్తే అది వాస్తవానికి పెంతెకోస్తల్ బ్యాక్గ్రౌండ్ అండి. మనకు కాదే అంటే చూస్తే అది ఒక మిషనరీ వారు స్థాపించిన స్కూల్ కొన్ని 100 సంవత్సరాల కిందట. అప్పుడు నాకు అర్థమైంది, మిషనరీలు అద్భుతంగా తన ప్రాణాలను త్యాగం చేసి సువార్తను ప్రకటించి రోడ్ వేస్తే దాని మీద సేవ చేస్తున్నాను అని నాకు అర్థమైంది చెప్తున్నాను. మేము ఆ ప్రాంతానికి పోలవరం వెళ్ళిపోతున్నాం, వాక్యం చెప్పడానికి సంకలు కొట్టుకుని వెళ్ళిపోతుంటే అరణ్యంలో పెద్ద బిల్డింగ్, పెద్ద చర్చ్, పెద్ద స్కూలు, చాలా పెద్దగా ఉంది అది. అయ్యో ఇంత పెద్ద స్కూల్, ఎంత పెద్ద హాస్టల్, ఎంత పెద్ద హాస్పిటల్, ఎంత
పెద్ద చర్చ్ ఉంది, ఈ ఎవరు కట్టారు అని అంటే 100 సంవత్సరాల కిందట మిషనరీస్గా వచ్చినటువంటి బాప్టిస్ట్ మిషనరీ సంస్థలు వాళ్ళు కట్టారట. ఆ రోజు నేను అనుకున్నాను, వాడి కారులో వెళ్తూ మనం వెళ్తున్న మార్గం మనమే తవ్వుకుని వేసుకున్న రోడ్డు కాదు, ఎందరో మిషనరీ సేవకులు ప్రాణాలు అర్పించే రక్తాన్ని చిందించే రోడ్డు వేస్తే ఆ రోడ్డు మీద ఈరోజు భారతదేశం సేవ చేస్తుంది అని గుర్తుపెట్టి ఆ రోజు నుంచి ఎక్కడ మిషనరీ పరిచయం అయినా ముందుకు వెళ్తూ అన్నగారి సహకారం తీసుకుని అన్నగారు ఎక్కడికి పిలిచినా మిషనరీలో ముందుకు వెళ్తున్నాం. మీకు కూడా ఒక మంచి ఇన్విటేషన్, ఇది మీకు కూడా ఒక ఆహ్వానమే. ఏమిటో తెలిసిన, ఈ నార్త్ ఇండియాకి సంవత్సరం 1-2 దైవ సేవకులు చాలా భారం నార్త్ ఇండియా మీద, వారికి ఉన్న భారాన్ని బట్టి ప్రతి సంవత్సరం 1 కానీ 2 కానీ నార్త్ ఇండియా తీసుకెళ్తూ ఉంటారు. బీహార్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఏమంటే ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఏ రాష్ట్రానికైనా వెళ్తున్నప్పుడు మీరు నెంబర్స్ ఇచ్చారా, మీ అన్ని నెంబర్స్ ఒక గ్రూప్లో పెట్టి మిమ్మల్ని యాడ్ చేసిన తర్వాత మీరెవరైనా మేము కూడా రావాలి మీతో మిషనరీ సేవ కంటే తప్పక రావచ్చు. మీకు మళ్ళా ఏముంటుందని మరి మేము వెళ్ళొచ్చో లేదో, మేము అవి చూడొచ్చో లేదో, మేము వారితో పాటు వెళ్ళడానికి అర్హులు మాకు ఏ అర్హత లేదు. మీరు సేవ చేయడానికి సమర్పించుకున్నారు చూసారా, అదే గొప్ప అర్హత మనకి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక వచ్చే ప్రాంతాలు వచ్చే దినాల్లో మన మిషనరీ ట్రిప్స్ చాలా జరుగుతాయి ఇతర రాష్ట్రాలకి. నార్త్ ఇండియా మీద భారం కలిగి మనం ఎందుకు వెళ్ళాలి నార్త్ ఇండియా అంటే, అక్కడికి వెళ్ళి చూసి మన ప్రాంతాల్లో మన సేవ చేయడానికి ఉపయోగకరంగా ఉంటాయి ఆ ప్రాంతాల్లో చూసి. కనుక మీలో ఎవరైనా ఈ మిషన్ కాన్ఫరెన్స్లో కూడా మేము కూడా పాల్పంచుతున్నాయా, ఇంకెందుకంటే చాలా విషయం దైవ సేవ జీవితం రాబోతున్న ఈ నెక్స్ట్ టైంలో మాకు కూడా నచ్చింది, మేము ఇందులో ఇన్వాల్వ్ అవుతాం. దీంట్లో ఫీజు కట్టాల్సిన పని ఏం లేదు, ఏమంటారు మెంబర్షిప్ తీసుకోవాల్సిన పని అందుకనే లేదు. ఇది ఒక మరి కొత్త రకం ఫెలోషిప్ అన్న అది కూడా కాదు. ఇది ఏమిటంటే ఒక్కటే, చిన్న సేవలు వారి ప్రాంతాల్లో వారి స్థాయి కంటే మించి ఒక ఘనమైన పరిచయం చేయాలంటే మనకు ఒక అవగాహన ఉండాలి. అవగాహన ఎలా వస్తుంది అంటే, అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలు దర్శించినప్పుడు, లేకపోతే ఇలాంటి మిషనరీ సేవకులతో కలుసుకుని వారి సాక్ష్యాలు పంచుకునేటప్పుడు మనం ఎట్లా ఉంటే ఇలా జరుగుతుంది అనమాట అనుకుని మన పరిచర్యలో కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటే నేను నమ్ముతున్నాను ఈ 2025వ సంవత్సరంలో మన పరిచర్యలన్నింటిలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, నమ్మకమైన కార్యాలు చేయబోతున్నాడు. చేయటం సమర్థుడు, శక్తివంతుడు మన ప్రభు. బీహార్లో జమ్స్ క్యాంపస్ చూస్తే పిచ్చెక్కిపోతే 8,000 ఎకరాలు ఉందని నాకు అనిపించింది. ఆయన అగస్త్య కుమార్ గారు ఏమైనా యేసుప్రభు కాకుండా దేవుని ఏమైనా ప్రకటించండి కాదు, ఆయన ఏ దేవుడిని ప్రకటించి ఆరాధిస్తున్నాడు, మనం అదే దేవుడిని ప్రకటిస్తున్నాం, అదే దేవుడిని ఆరాధిస్తున్నాం. వారికి చేసిన దేవుడు మన ప్రాంతాల్లో చేయును గాక, వారిని కనపరచిన దేవుడు మన సేవలను కనపరచును గాక. ఈ మిషనరీ కొరకు ఒక అవగాహన కొంచెం నేర్చుకుంటే మనం కొంచెం ముందుకు సాగుతామని ఏర్పాటు చేసాం. అంతకు మించి ఏ డినామినేషన్ని, ఏ సేవకుల్ని, ఏ సంఘాన్ని విభజించడానికి కాదు, ఇబ్బంది పెట్టాలని కాదు. ఈ మిషన్ కాన్ఫరెన్స్ పెట్టింది ఒకటే, ప్రతి సేవకుడిలో మిషన్ ఉంచేవాడనుకోవాలి. ఇలాగ మనం రాబోతున్న దినాలలో దేవుని కొరకు, సంఘం కొరకు, రాకుల కొరకు అనేకులను సిద్ధపరచుదుము గాక. మంచిది. సమయం ఇచ్చిన సేవకులు వందనాలు తెలియపరుస్తూ నేను ముగిస్తున్నాను. ఈ మాట మీరు అనుదినం జ్ఞాపకం పెట్టుకొని మనం వెళ్తున్న ప్రాంతంలో సేవ చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటారా చెప్తాం హల్లెలూయా. లేచి నిలబడండి. మనం కొద్దిసేపు దేవుని ఆరాధన చేసి దేవుని వాక్యాన్ని లేచి నిలిచిన ప్రతి ఒక్కరు 1 నిమిషం కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వెతికెత్తి, ప్రభువా మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు, మమ్మల్ని మీరు పిలుచుకున్నారు, మీరు పిలిచి మీరు ఏర్పాటు చేసుకుని ఈ సేవలో రేపు మేము ఏ అడుగు వేయాలో ఇప్పుడు మీరు సేవకుల ద్వారా మాతో మాట్లాడండి. రేపు మేము ఏమి చేయాలో ఆత్మదేవుడుగా మాతో మీరు మాట్లాడండి. మేము ఏ అడుగు వేయాలో మా అడుగులు మీరు స్థిరపరచండి ప్రభువా. ఇదిగో వాక్యమైన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆత్మలో ఆరాధన చేసిన తరువాత, ఆత్మతో ఆనందించి ఆరాధన చేసిన తరువాత దైవజనంగా మనం ఉన్నది ఎరిగిన విషయమే. ఆత్మ జలముల మీద అల్లాడబడిన తరువాత దేవుడు తన నోట పలికిన ఏ మాట నిరర్ధకలేదో, ఆత్మలో ఆరాధించిన తరువాత దైవ జనులు మాట్లాడుతున్న ప్రతి మాట అక్షరాలను నెరవేర్చబడబోతా ఉంది. మన సేవలో దేవుడి కార్యాలను చూడబోతా ఉన్నాం. మన పరిచయంలో దేవుడి వైపును
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ స్వరం వినబడాలి, నీ స్వరం వినబడాలి. చెప్పండి చెప్పండి హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం, దేవుని సన్నిధిని అనుభవిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఎరువు. ఆదరణ నీవేనా. ఆనందము
పక్షాన నిలబడితే చాలు. నీ హృదయాన్ని సిద్ధపరచు. మహాగరుడ మహోన్నతుడ పరిశుద్ధుడికి వందనాలు. ఆరాధించుతుండగానే మా మధ్యలో మీరు దిగి వచ్చారు. ఆరంభం నుంచి మాతోనే మీరు ఉన్నారు. ఆరంభం నుంచి మా పక్కనలో పడ్డారు. ఇప్పుడు మీరు మాతో మాట్లాడబోతున్నారు. నీకు స్తోత్రం. మీరు మాట్లాడితే వినాలని, మీరు మాట్లాడితే అలా చేయాలని సిద్ధపడిన మాతో అందరితో ఇప్పుడు మీరు మాట్లాడమని కోరుకుంటూ మాట్లాడుతుండగా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఇక్కడ కూర్చుని మీ సేవకి అయిన మేము ఎలా ముందుకు వెళ్ళాలో మాతో మీరు మాట్లాడి మాకు నేర్పించి మహిమ పొందుకోమని మీ పక్షాన నిలబడుతున్న దైవ జనుడు మీ దాసుడు మీద ఎప్పటికీ మీ హస్తాన్ని చాపినందుకు నీకు స్తోత్రం. పాలకు పూర ఊదినట్లుగా నీ దాసుడు మాట్లాడుతుండగా పాలకుడు ప్రజలు సిద్ధపడినట్లుగా మేము సిద్ధపడుతున్నాం. ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. కూర్చోండి. ఇదే ప్రార్థనాత్మక
కూర్చోండి. పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలిగినట్లుగా చప్పట్లు కొడుతూ దేవుడిని మహిమపరుస్తూ సేవకులను ఆహ్వానించుకుంటారు.